తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా మరి ఈ గ్రూప్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి గూడా మన ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయము 5:21 అయింది. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అయితే ప్రియులారా, నిన్నటి రోజున మనము యోసేపు యొక్క జీవితాన్ని మనం ధ్యానించి ఉన్నాం. అయితే ఈ యొక్క ఆదికాండము 38వ అధ్యాయంలో ఒక వ్యక్తి తన కుటుంబము, తన నిర్ణయాలు ఎలాగ ఉన్నాయి అని పరిశీలన చేస్తూ ముందుకు వెళదాం. అవును, మన జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ లోపం ఏమైనా ఉంటే, నిర్ణయాలలో వాక్యానికి వ్యతిరేకమైన పరిస్థితులు ఏమైనా ఉంటే, ఆ నిర్ణయం వల్ల మన జీవితము బోల్తా పడడము, లేదా తలకిందులవ్వడము జరుగుతుంది అని గూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ యొక్క 38వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు యోధా మరియు తామారు గురించిన ఈ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తాం. ఆయన యోధా మొట్టమొదటిగా 1-5 వచనాలు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు అతనికి వివాహం జరగడము, ఆ వివాహంలో తన నిర్ణయము కానాను స్త్రీని వివాహం చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. మీరు గమనించినప్పుడు అబ్రహాము కాలంలో ఇస్సాకుకి ఎలియాజర్‌ని పిలిచి ఒక మాట చెప్తూ ఉంటాడు. ఈ ప్రాంతం వారితో వివాహం వద్దు అని. కానీ అతను నడుచుకున్న విధంగా యోధా అయితే ఇక్కడ నడుచుకోలేదు. యోధా కానాను యొక్క స్త్రీని వివాహం చేసుకున్నాడు. తర్వాత ఆ స్త్రీ ద్వారా అతనికి ఎంతమంది బిడ్డలు కలిగారంటే 3 బిడ్డలు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 1-5 వచనాలు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి పెళ్లి కావడము, యోధాకి ఆయనకి ముగ్గురు పిల్లలు కలగడము, దానిలో పెద్ద కుమారుడు చాలా దుష్టత్వము కారణం చేత ప్రాణాలు కోల్పోవడము అనేది చూస్తూ ఉంటాం. తర్వాత 6వ వచనం నుంచి 10వ వచనం దాకా ఏముంటుందంటే, ఓను అంటే యోధా యొక్క రెండో కుమారుడు ఆయన కూడా మరణించడం 6-10 దాకా. ఎలా మరణించాడంటే అతను కూడా అవిధేయత కలిగి ఉండడం ద్వారా ఆయన మరణించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 11-14 వచనాలు ఏముంటుంది అంటే, తామారు జీవితాన్ని గురించిన అధ్యాయంలో మనం ముందుకు వెళతాం. 15-23 దాకా ఏముంటుందంటే, తామారు యొక్క మోసము గురించి ఉంటుంది. 24-26 దాకా ఏముంటుంది అంటే, యోధా తన తప్పులను అంగీకరించి తామారును విడిచిపెట్టడం. 27-30 దాకా ఏముంటుందంటే, యోధాకి తామారుకి ఇద్దరు బిడ్డలు కలగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, దీంట్లో కొన్ని విషయాలను మనం నేర్చుకుని కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఈ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మనుషుల యొక్క ఆలోచనలు, నడవడికలు పరిశీలన బాగా చేయడానికి ఈ అధ్యాయం మనకి చాలా చక్కగా సహకరిస్తూ ఉంది. ఏమిటంటే, ఇక్కడ యోధా అజ్ఞానంగా నడుచుకున్న పరిస్థితి అని మనకు అర్థమవుతుంది. ఎందుకు అజ్ఞానంగా నడుచుకున్నాడు అనేది మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు చూడండి, ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. ధర్మము నాచరించు వారికి కీడేమియో సంభవింపదు. సమయము వచ్చిననియు న్యాయము జరుగుననియు జ్ఞానుల మనసున తెలుసుకుందురు. అంటే జ్ఞానం కలిగిన వారు ఎప్పుడు కూడా దేనిని అనుసరిస్తారంటే ధర్మాన్ని, లేదా
మనము నమ్ముకుని ముందుకు వెళుతున్న ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరించాలి. కానీ యోధ తన జీవితంలో వాక్యానికి వ్యతిరేకమైన ధోరణి కలిగి ఉన్నాడు. ఎలాగా అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటిగా కానాను స్త్రీని వివాహం చేసుకోవడం అనేది అది వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచన అనేది మనం చూడవచ్చు. అయితే ఈ సంఘటన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు కూడా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యోధ వివాహం చేసుకున్నప్పుడు ఇంచుమించుగా తన వయసు ఎంతంటే 20 సంవత్సరాలు. అతనికి మొదటి 3 సంవత్సరాలలో ముగ్గురు బిడ్డలు కలగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇది యోసేపు అంటే యోసేపుని వీళ్ళు ఇతరులకు అమ్మక ముందు జరిగిన సంఘటన. చాలా మంది ఏమనుకుంటారంటే యోసేపు సంఘటన 30 ఏళ్ళలో ఉంది కాబట్టి యోసేపుది ముందు జరిగింది, తరువాత యోధా జీవితం ఇలా అయిపోయిందేమో అని అనుకుంటారు గాని, యోధా జీవితం అనేది యోసేపు అమ్మక ముందు జరిగిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అయితే అతనికి వివాహమైన తర్వాత వారికి బిడ్డలు కలగడము, మొదటి కుమారుడు దాదాపు 17 సంవత్సరాల వయసులో వివాహం చేసుకోవడము, రెండో కుమారుడు కూడా మొదటి కుమారుడు తన అపరాధాన్ని బట్టి చనిపోవడం, రెండో కుమారుడు కూడా చనిపోవడం, ఆ తదుపరి 2 సంవత్సరాలకు ఏం జరుగుతుందా అనే సంఘటనలను ఇక్కడ నమోదు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తున్నప్పుడు యోధా గాని, వారి బిడ్డలు గాని, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు గాని, వాళ్ళు నడుస్తున్న నడవడిక గాని జ్ఞానానుసారంగా ఉందా అంటే జ్ఞానానుసారంగా లేదు అని మనము చెప్పుకోవచ్చు. వాళ్ళు ధర్మాన్ని అనుసరించని వారిగాను, వాక్యానికి విధేయులు కాని వారిగాను ఉన్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని కూడా బాగా గ్రహించవచ్చు. ఏంటంటే చాలా మంది చేసే ఆలోచనలు ఎలాగుంటాయంటే వారి తప్పు వారికి కనబడదు. దానిని బట్టి వారిని వారు శిక్షించుకోరు. కానీ ఎదుటి వాని తప్పును బట్టి వారికి కఠినమైన చర్యలు తీసుకోవాలని అనే ఆలోచన చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే యోధాకి వివాహమైంది. ఆయన ద్వారా ముగ్గురు బిడ్డలు పుట్టారు. మొదటి కుమారుడికి వివాహమైన తర్వాత అతను చనిపోయాడు. మొదటి కుమారుడికి వివాహమైన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత చేయవలసిన పని ఏమిటి అంటే ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయము 5వ వచనంలో ఈ విషయాన్ని కూడా కొంత తెలియజేస్తూ ఉన్నాడు. సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్యను అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకుని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరిగింపవలెను. దేవుడు ప్రతి మానవుడికి కూడా కొన్ని ధర్మాలు ఇచ్చాడు. ప్రతి మనిషికి కూడా ఇలా నడుచుకోవాలని కొన్ని నడవడికలు తెలియజేశారు. అయితే తన సహోదరుడు చనిపోయిన తర్వాత ఇతను వెళ్ళి తన భర్త ధర్మాన్ని జరిగించవలసిన పరిస్థితి ఉన్నది, లేదా మరిది ధర్మాన్ని జరిగించవలసిన పరిస్థితి అయితే ఉన్నది. కానీ యోధా పెద్ద కుమారుడు ఏ పాపం చేసి చనిపోయాడో, ఏ ధిక్కరను బట్టి చనిపోయాడో మనకు చెప్పట్లేదు కానీ రెండో కుమారుడు చనిపోయిన సంగతులను మనకి అక్కడ వివరంగా వివరిస్తూ ఉన్నాడు. ఎక్కడ అంటే చూడండి, ఆదికాండము 38వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు యోధా ఓనానుతోని అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానం కలగజేయమని చెప్పాను. అయితే వాస్తవానికి సంతానం కలగజేయమని ఎవరు చెప్తున్నారంటే యోధా చెప్తున్నారు కానీ అది అంత ఇంట్రెస్ట్ లేదు ఎవరికి, ఓనానికి. ఇంట్రెస్ట్ లేకపోవడం ద్వారా, దాని మీద ఆసక్తి లేకపోవడం వల్ల
అతను అవిధేయుడిగా జీవించాడు. బ్రదర్ మీ వాయిస్ వినిపించట్లేదు. యోనాను తన జీవితంలో పరిస్థితులను, మనుషులను ప్రేమించలేదు కాబట్టి అతడు యెహోవా దృష్టికి ఎలాగ ఉన్నాడంటే చెడ్డవాడిగా ఉన్నాడు. అయితే తదుపరి ఏం జరిగిందంటే మొదటి కుమారుడు చనిపోయాడు. రెండో కుమారుడు చనిపోయాడు. మూడో కుమారుడు పెద్దోడు కాలేదు కాబట్టి అతడు పెద్దవాడయ్యేదాకా నీ తల్లిగారి ఇంటికి వెళ్ళిపో అని తామారుని తన తండ్రి గారి ఇంటికి పంపించేశారు. అయితే ఇక్కడ మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు యోధా తన జీవితంలో తన వివాహ వ్యవస్థలో విఫలమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తదుపరి ఆయన బిడ్డలను పెంచే విషయంలో కూడా విఫలమైపోయాడు అనేది చూస్తూ ఉన్నాం. ఎందుకు విఫలమైపోయాడు అంటే వాళ్ళు దేవునికి విధేయులుగాను వాక్యానుసారంగా జీవించిన వ్యక్తులుగా వాళ్ళని చూస్తూ ఉన్నాం. అయితే ఇతను ఏమనుకున్నాడంటే ఇద్దరు బిడ్డలు చనిపోయారు కాబట్టి మూడో బిడ్డను జాగ్రత్త చేసుకుందాము అని అతనిని జాగ్రత్త చేస్తూ ఇతడు కూడా దేవుని వాక్యానికి అవిధేయుడైన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ యోధ ఏం చూస్తున్నాడంటే మొదటి కుమారుడు చనిపోయాడు, రెండో కుమారుడు చనిపోయాడు, ఈ మూడో వాడు కూడా చనిపోతే నా జాతి నాశనం అయిపోయిద్దేమో అని తన జాతిని ప్రేమించి తన వంశమును ప్రేమించి దేవుని వాక్యమును దూరం పెట్టాడు. ఇది గ్రహించిన తామారు ఏం చేసిందంటే తను కూడా ఏం చేసింది అంటే తన జాతిని తన భవిష్యత్తుని భద్రపరుచుకోవాలని మరి తామారు యోధాను మోసం చేసిన వైఖరిని మనమైతే పరిశీలన చేస్తూ ఉన్నాం. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే యోధాకి చాలా తీవ్రమైన కోపం వచ్చింది. ఏంటి నీ కోడలు మరి గర్భవతి అయిందా అంటే ఖచ్చితంగా ఆమెను ఏం చేయాలంటే చంపేయాలి. ఆమె జారత్వం చేసింది కదా! ఆమెని చంపేద్దాము అని అనుకున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ఇతని వల్ల నాకు బిడ్డలు కలిగారు అని చెప్పింది. తీరా చూస్తే ఆ వస్తువులు ఎవరు అంటే యోధావే. ఇక నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే యోధ వివాహంలో తప్పు చేశాడు. తప్పు గుర్తించల. ఇద్దరు బిడ్డల విషయంలో తప్పు జరిగింది. తప్పు గుర్తించలా. మూడో బిడ్డ విషయంలో తప్పు జరిగింది. తప్పు గుర్తించలా. కానీ ఎవరి తప్పును మాత్రం బాగా హైలైట్‌గా గుర్తుపెట్టుకొని చంపేయాలనుకున్నాడంటే తామారుని. మనుషులు గూడా ఈరోజు ఎలాగ ఉంటున్నారంటే, మనం చేసిన తప్పులను చూసుకోరు. ఎదుటివాడి తప్పులను బట్టి వాళ్ళు అలా అవ్వాలి, వీళ్ళు ఇలా చేయాలి అని అంటూ ఉంటారు. యూదా గూడా అదే వైఖరితో జీవించి ఉన్నాడు. కాబట్టి ఈ అధ్యాయాన్ని బట్టి ఒకవేళ నాకు అర్థమైన విషయం ఏమిటంటే, యోధానే తప్పు చేయకపోతే బిడ్డల మరణం పొందేవాళ్ళు కాదు. తామారు ఇలాంటి ఒక పనికి ముందుకు వెళ్ళేది కాదు. అంటే ఇక్కడ ప్రప్రథమంగా తప్పు ఎవరిదంటే యోధాదిగా అని నాకు అర్థమైన విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి మానవ జీవితాల్లో 38వ అధ్యాయంలో మనం పరిశీలన చేయాల్సింది ఏంటంటే దేవునిని ప్రేమించాలి. తర్వాత మన తప్పులను మనం ముందుగా ఏం చేయాలంటే గ్రహించాలి. ఆ తదుపరి మనము ఇతరుల యొక్క విషయాల్లో ముందుకు వెళ్ళాలి. అలాగ కాకుండా చాలామంది ఏం చేస్తారంటే ఎదుటివాడి తప్పుల గురించి బాగా తెలియజేస్తూ వాళ్ళ తప్పులను దాచుకుంటూ వాళ్ళను వాళ్ళని శిక్షించాలి. తప్పకుండా అలా చేయాలి, ఇలా చేయాలి అని ప్రవర్తించేవారు ఉన్నారు. అయితే ఇక్కడ తామారు చేసిన ఒక పనిని మనము అభినందించాలి. తన భవిష్యత్తు కోసము తను ఎంతగానో మారు వేషం వేసుకుంది. ఈరోజు నిజంగా మనము గూడా మన భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలి. అంటే ఈమెకిలాగా ఇలా చేయాలా అనేది కాదు గానీ, వాక్యానుసారంగా చేయాలి. వాక్యానుసారంగా జీవించాలి. అయితే ప్రియులారా ఈ అధ్యాయంలో చివరిగా ఇక్కడ యోధ
మొట్టమొదటగా ఏమో వాక్యానుసారంగా లేకపోయినప్పటికీ కూడా తర్వాత ఆయన పశ్చాత్తాపడ్డాడు. అయ్యో! నాదే కదా తప్పు. ఎందుకంటే తామారు విషయంలో నేను పొరపాటు చేశాను కదా! ఆమె అనీతిమంతురాలు కాదు, తామే నీతిమంతురాలు అని తెలుసుకున్నాడు. ఖ్యాతి కండ, వంశము కండ, తన వంశాభివృద్ధి కండ నీతే విలువైనది అని గ్రహించాడు. తర్వాత ఇక్కడ మనం గ్రహించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, యోధ ఈ లోక ప్రభావాలకి లోబడిపోయాడు. అంటే కానాను స్త్రీ ఉన్న అందానికి లోబడిపోయాడు గానీ, ఆయన విశ్వాసాన్ని జాగ్రత్తగా చూసుకుందాము అనే ఆలోచన చేయలేదు. కాబట్టి ఇక్కడ నేను చెప్పే ప్రప్రథమైన విషయాలేమిటంటే, ఈ లోకంలో మనల్ని చాలా ఆకర్షిస్తాయి. అన్నీ చేయదగినవి కావు. మనకంటూ కొన్ని ధర్మాలుంటాయి. ఖచ్చితంగా మనం అనుసరించాలి. తన రెండో కుమారుడులాగా, మొదటి కుమారుడులాగా మన ధర్మాలను విడిచిపెట్టి వాక్యానికి విరుద్ధంగా జీవించకూడదు. తర్వాత తామారు వలె మనము గూడా మన భవిష్యత్తు కొరకు కష్టపడే వారిగా ఉండాలి. యోధా వలె మనం ఖచ్చితంగా మన తప్పులను తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన సహోదరులకి ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ, నాకిచ్చిన ఈ యొక్క సమయంలో ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను.